నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమం. ఆంజనేయ స్వామి దేవాలయంలో జమ్మి చెట్టు నాటిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సంప్రదాయ వేడుకలకు వేదిక తెలంగాణ. సంస్కృతి ప్రతిబింబించేలా సంబరాలు. తీజోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. రామగుండం రీజియన్ లో టీబీజీకేఎస్ నాయకుల ముందస్తు అరెస్టు. హైదరాబాద్ లోని సింగరేణిని C&MD కార్యాలయంకు వెళ్లకుండా అడ్డుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు. సింగరేణి CMD అండ్ బలరామ్ కు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ CMDగా అవార్డు. ప్రతిష్టాత్మక ఏషియా పసిఫిక్ HRM కాంగ్రెస్ ద్వారా పురస్కారం ప్రదానం. సింగరేణి సంస్థను అభివృద్ధి పదంలో నడుపుతూ గత ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు వ్యాపార విస్తరణ చర్యలతో సంస్థకు గట్టి ఆర్థిక పునాదులు వేసిన సింగరేణి CMD శ్రీ ఎన్ బలరామ్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ సంస్థల నాయకుల కేటగిరీలో అత్యుత్తమ CMDగా గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ఏషియా పసిఫిక్ HRM కాంగ్రెస్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏషియా పసిఫిక్ HRM కాంగ్రెస్ వారు గురువారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇన్ మేనేజ్మెంట్ చైర్మన్ డైరెక్టర్ ప్రొఫెసర్ RP బెనర్జీ, అడ్వాంటేజ్ గ్రూప్ వ్యవస్థాపకురాలు స్మిత భట్ ధియేరా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మొయిన్ హాస్పిటల్ కొత్తగూడెంలోని నిపుణుల వైద్యుల బృందం 65 ఏళ్ల వయసు గల మహిళకు 8 కిలోల బరువు గల కాంప్లెక్స్ ఓవేరియన్ ట్యూమర్ ను విజయవంతంగా తొలగించారు. రోగి అనేక ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి ఎక్కడా కూడా శస్త్రచికిత్స చేయడం క్లిష్టమని తెలిపిన తర్వాత సింగరేణి ప్రధాన ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ శస్త్రచికిత్సను సింగరేణి ప్రధాన ఆసుపత్రి బృందం 19/9/2025న కంబైన్డ్ స్పెషల్ మరియు ఎపిడ్యూరల్ అనస్థీషియా కింద నిర్వహించారు. రోగి హైపర్ టెన్షన్, అనీమియా వంటి మరియు ఇతర మెర్బిడిటీలలో ఆసుపత్రికి వచ్చారు. వైద్యుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి శస్త్రచికిత్సను సిద్ధం చేసి సఫలీకృతం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండే సొసైటీ కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నారు. యూరియా లారీ లోడు రావడంతో భారీ క్యూలైన్ కట్టారు. ఒకే లారీ లోడ్ యూరియా రావడంతో సుమారు 1000 మంది రైతులు క్యూలైన్ లో నిలుచుని ఉన్నారు. పూటకొచ్చిన వరి పంటకు యూరియా చల్లాలని రైతులు గత 20 రోజులుగా పైగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. అతని దాటితే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని రైతులు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు. రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని అన్నదాతలు అధికారులను డిమాండ్ చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రైతులను క్యూలైన్ లో పెట్టి యూరియా పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కటి ఇస్తారట, ఒక్కటే బస్తా, మనకు ఒక బస్తా అట. మనకు ఒక్కొక్క బస్తా ఏం సరిపోతుంది? వీళ్ళందరూ మొత్తం తీసి సోషల్ మీడియాలో పెడితే అప్పుడు చేయొద్దు మంచిగా బరబరి. నువ్వే టీవీలో నువ్వేమవుతావు? ఇప్పుడే యూరియా కూడా వీళ్ళందరూ తీసుకోలేదు. మేము పొద్దున 3 గంటలకి లైవ్ వీడియో చూస్తాం. మొన్న 2 రోజులు మన కొడితే పోయినా కదా, 10 రోజులు అవుతుంది. వాడికి పోతాం మేము ప్రతిదినంగా ఊరికి పంపి రాకెళ్ళపల్లికి పోతాం. మేము పోతామా? వారికి తినేటువంటి ఒక్కళ్ళకి వెళ్ళిపోతుందా? ఒక్కళ్ళకి వెళ్ళిపోతుందా?
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయనుంది. అయితే ఈసారి రేషన్ కార్డు ఉన్న మహిళలకు పంపిణీ చేయకుండా కేవలం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యురాలికి 2 చీరలు ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించబడింది. ఒక్కో చీర 800 రూపాయలు ఉండగా 2 చీరలు కావున 1600 వరకు మహిళలకు కానుకగా ఇవ్వనుంది ప్రభుత్వం. గత ఏడాది రేషన్ కార్డు ఉన్న మహిళలు కూడా ఈ కానుక పొందగా ఈసారి మాత్రం వారిని పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దసరా ఉత్సవాలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దసరా ఉత్సవాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేయడానికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాలు తగు ఏర్పాట్లు చేసి సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో గత ఏడాది గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయదశమి రోజున ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. గుర్తింపు సంఘం దుకాణం బంద్ అయింది. ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. గెలిచి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. అన్ని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినాయి. HMS లో ఈసారి తప్పకుండా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచి తీరుతుంది. 23వ తారీఖు నాడు శ్రీరాంపూర్ ఏరియాలో SMEWU HMS గౌరవ అధ్యక్షురాలు కామ్రేడ్ కల్వకుంట్ల కవిత గారిచే బతుకమ్మ సంబరాలు నిర్వహించబోతున్నాం. 22వ తారీఖు ఢిల్లీలో జరిగే JBCCI సంఘాలు PLR బోనస్ HMS తరపున 1,50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నామన్నారు. కంపెనీ వైజ్ ఉంటుంది, సి గ్రేడ్ కంపెనీ వైజ్ ఈ ఏరియా వైజ్ ఉంటుంది, జనరల్ మజ్దూర్ ఓవర్మెన్లకు రీజన్ వైజ్ ఉంటుంది, ప్రతి సెక్షన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ కూడా రీజన్ వైజ్ ఉంటుంది, ఏరియా వైజ్ ఉంటుంది. కానీ ఆపరేటర్లకు మజ్దూర్లకు కంపెనీ వైజ్ పెట్టడం దీంట్లో అర్థం ఏంటిది అంటే వీళ్ళందరూ పంచుకున్నారు. ప్రతి ఏరియా నుండి 20-30 మందిని పంచుకొని సీనియర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి OC RG3లో పెట్టడానికి స్కీమ్ చేసిన దాన్ని వ్యతిరేకించినాం. అది వాపస్ తీసుకోవాలని కూడా చెప్తున్నాం. ఏరియాలో ఉన్న గతంలో కూడా మేము కొట్లాడినాం. ఓవర్మెన్లకు ఇట్లా కంపెనీలు ఇవ్వాలంటే కంపెనీ ఆ మైన్లో ఉన్న వాళ్ళకు ఇవ్వాలంటే 75% ఆ మైన్ వాళ్ళకి ఇచ్చారు, మిగతా 25% మిగతా ఏరియాలోకి ఇచ్చింది. ఆ విధంగా పరిస్థితి తీసుకురావాలి. కానీ అది ఇంత ఏది కూడా జరగలేదు. ఇవాళ కొత్త డ్రామా అక్రాస్ ద టేబుల్ కూర్చుండే ఛాన్స్ ఉంది, టైం ఉంది, అవకాశం ఉంది. కూర్చోకుండా బైకాట్ చేసినామని అసెంబ్లీ బైకాట్ చేయడానికి ఏమనుకుంటారు? గెలిపించి దాని కొరకేనా మీరు? ఒక్క సమస్య పరిష్కారం చేయాలి, అన్ని లొసుగులే తీసుకొచ్చారు, ఆపదలు తీసుకొచ్చారు. మేము బైకాట్ చేసినాం, మేము బంద్ పెట్టాం. 19 దమ్ముందా బంద్ పెట్టు. నువ్వు ఒక్కరిని బంద్ పెడితే ఏది కాదు. ఇవాళ 5 సమస్యలు ఉన్నాయి మనకు. 5 సమస్యల మీద HMS కరపత్రం వేసింది, దాని మీద అందరం కలిసి కొట్లాడతాం. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. ఒంటరి పోరాటాలు ఎప్పుడు సక్సెస్ కాలే, ఫెయిల్ అయినాయి. కనుక ఒంటరి పోరాట ఫోజులు కొట్టడం మేనేజ్మెంట్ ములాఖాతం. ఇంకొకటి దరిద్ర కార్మిక సంఘం వచ్చింది, CITU అట. క్వార్టర్ కావాలన్నా ఇల్లు కావాలన్నా సీరియస్గా చెప్తున్నాం. JBCC సంఘాన్ని తుంగల తొక్కే అధికారం నీకు ఎవరిచ్చిండు? JBCCలో మేము మాట్లాడినాం, అగ్రిమెంట్ చేసినాం. ప్రతి కార్మికునికి క్వార్టర్ ఇవ్వాలి, రిటైర్మెంట్ అయ్యేదాకా. కరెంట్ ఫ్రీ ఇవ్వాలి, నీళ్లు ఫ్రీ ఇవ్వాలి, రోడ్లు వేయాలి, రోడ్లు ఉడవడానికి కూడా మనుషులు కంపెనీ పెట్టాలి. బస్తీలలో ఉంటున్నాం, 100 సంవత్సరాలు నుండి ఉంటున్నాము. క్వార్టర్ కావాలా, ఇల్లు కావాలా? క్వార్టర్ వద్దంటే కంపెనీ కన్ను మూసుకొని క్వార్టర్ వద్దంటారు కదా. మొత్తం సఫాయి కార్మికులు బంద్, అన్ని సెక్షన్లు బంద్, మెయింటెనెన్స్ బంద్, ఎలక్ట్రికల్ బంద్, అన్ని బంద్. హాయిగా ఉంటుంది. కంపెనీ తొత్తుగా మారిన CITU బేషరతుగా కార్మికులకు క్షేమణ కోరాలి. సొంత ఇల్లు కావాలి, అందరం అడుగుతున్నాం. సొంత ఇల్లు ఇట్లా రాదు. అందరం కలిసి కొట్లాడితే సొంత ఇల్లు వస్తుంది. కంపెనీ నుండి అలాట్మెంట్ చేయించాలి, గవర్నమెంట్ నుండి ప్లాట్ అలాట్మెంట్ చేయించుకోవాలి. ఏ పబ్లిక్ సెక్టర్లో అయినా హౌసింగ్ సొసైటీ ఉంది. హౌసింగ్ సొసైటీ గతి లేదు. ఏదో ఓట్ల కొరకు అందరూ మాట్లాడే హౌసింగ్ సొసైటీ పెట్టాలి. చంద్రపూర్ జిల్లా చీమూర తాలూకా అంబోలి సమీపంలోని లావరిలో పొలంలో పనిచేస్తున్న విద్యా కైలాష్ మస్రామ్ అనే మహిళ పులి దాడిలో మరణించింది. ఆ మహిళ తన భర్తతో కలిసి ఎద్దుల బండిపై ఎద్దకు తీసుకున్న వరి పొలానికి ఎరువులు వేయడానికి వెళ్లింది. ఇంతలో పొలంలో వేచి ఉన్న పులి ఆమెపై దాడి చేసి పొలం సమీపంలోని సరస్సు ఒడ్డుకు లాగింది. భర్త మరియు బంధువులు పొలానికి చేరుకున్నప్పుడు ఏం జరిగిందో వారు గ్రహించారు. అటవీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సహాయంతో మృతుడి
బంధువులకు తక్షణ సాయం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీమూరులోని ఉప జిల్లా ఆసుపత్రికి పంపారు. డిమాండ్ మేరకు పులిని పట్టుకుంటామని అటవీ శాఖ హామీ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి కమాన్పూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించే దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి మండల కేంద్రంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా అదే విధంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఛత్రపతి శివాజీ యువసేన కార్యవర్గ బృందం సభ్యులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నారు. ఈరోజు మన ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 11వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుపుకుంటున్నాం. అలాగే ఇందులో భాగంగా ఈరోజు మన ఆహ్వాన పత్రిక ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మన కమాన్పూర్ మండల అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, పెద్దలకు, అలాగే ఛత్రపతి శివాజీ యువసేన నాయకులకు, కమాన్పూర్ మండల ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించాల్సిందిగా సంస్కృతి సంప్రదాయ వేడుకలకు తెలంగాణ వేదికగా నిలుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. మంథని మండలం రచ్చపల్లి R&R కాలనీలో గిరిజన సంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన పెద్దలు మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గిరిజనుల సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సవర్ణ వర్గాలు తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని, మన సంస్కృతి ప్రతిబింబించేలా సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఆడబిడ్డల సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తుండగా వారితో కలిసి ఆయన నృత్యం చేశారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని, తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెరవిరిసేలా మార్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జమ్మి చెట్టు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ గారి ఆలోచనలు అందిపుచ్చుకునే మాజీ రాజ్యసభ సభ్యులు జోగనపల్లి సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో వెల్లివిరిసేటువంటి విధంగా తెలంగాణకు హరితహారం అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా, దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయమైనటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయ్ బలాయ్ చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, దసరా నాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో, ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్లో జేవిరాజు గారి డివిజన్లో ఈ యొక్క జమ్మి చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి జోగినిపల్లి సంతోషరావు అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వైఫల్యం చెందినందుకే ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా సెప్టెంబర్ 19న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలో పేర్కొన్నారు. శుక్రవారం సింగరేణి ఆజీవన్ ఏరియాలోని జీడీకే 2వ ఇంక్లైన్, 2A ఇంక్లైన్లలో జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలపై యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చరల్ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై సర్కులర్ జారీ చేయలేదని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ఇంతవరకు ప్రకటించి 35% లాభాలు వాటా చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడం వల్లనే సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు పేర్కొన్నారు. లాభాలు కానీ ఏది కానీ ఇప్పుడు చెప్పిన హక్కులు కాబట్టి హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా కార్మికులు చైతన్యమైన వాళ్ళు, సీకర్ చూరీలు ఏది పిలిపిస్తే దానికి ఇలా తెలంగాణ సాధించుకోవడంలో ముఖ్య పాత్ర వహించినాం, ఇలా బాయిలు సాధించుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాం. స్వతంత్రం కూడా ఏఐటీసీ నాయకత్వం యూనియన్ ప్రధాన పాత్ర పోషించి కాబట్టి కార్మికులు ఎప్పుడైనా కష్టజీవులు, కార్మికులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే వైద్యులు గారు కార్మికులు న్యాయం పోరాటం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు ఇలా సరే ఏదేమైనప్పటికీ ఇలా అగ్రిమెంట్ జరుగుతుంది, జరగకపోతే ఇచ్చిపెట్టే ప్రసక్తి ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇలా ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ట్వింగ్లైన్ కార్మికులందరూ కూడా పేరున విప్లవాలను తెలియజేస్తూ ముగిస్తున్న కామ్రేడ్స్.
సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ ప్రకటించాలని హైదరాబాద్లోని C&MD గారికి వినతి పత్రం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో గోదావరి కని DBGKS నాయకులను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో DBGKS నాయకులను కలుసుకుని తన మద్దతు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్మిక నేత కౌశిక హరి అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలపై ఇచ్చిన హామీలపై వినతి పత్రం ఇవ్వడానికి పోతుంటేనే భయపడి అరెస్టులు చేయించే ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది, రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుంది, ఇంకా ఎన్నాళ్ళు మనుగడ సాధిస్తుందని వారు ఎద్దేవా చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమం. ఆంజనేయ స్వామి దేవాలయంలో జమ్మి చెట్టు నాటిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్. సంప్రదాయ వేడుకలకు వేదిక తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా సంబరాలు. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. రామగుండం రీజియన్ లో DBGKS నాయకుల ముందస్తు అరెస్టు. హైదరాబాద్లోని సింగరేణిని C&MD కార్యాలయంకు వెళ్లకుండా అడ్డుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు. సింగరేణి CMD బలరాంకు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ CMDగా అవార్డు. ప్రతిష్టాత్మక ఏషియా పసిఫిక్ HRM కాంగ్రెస్ ద్వారా పురస్కారం ప్రదానం. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.